ఈరోజు దేవుని మాట 56వ కీర్తన 13వ వచనం. నేను నీకు స్తుతి ఆగములను అర్పించెదను, నేను నీకు స్తుతి ఆగములను అర్పించెదను. నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి ఆగములను అర్పించెదను. ఇశ్రాయేలు రాజును దావీదు ఫిలిష్తీయులు గాతు పట్టణంలో పట్టుకునినప్పుడు వ్రాసిన కీర్తన. ఫిలిష్తీయుల సర్దారులైన గొల్యాతు 6 మూరల జానుడు, ఎత్తుగలవారిని చిన్నవాడిగా ఉన్నప్పుడే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించాడని పౌరుషంతో యుద్ధానికి వెళ్ళి నిలబడి, ఈ యుద్ధము నేను కాదు, యెహోవాయే, ఆయనే జయించును అని పలికి విశ్వసించి ఒక రాయిని వడిసెలలో బిగించి విసరి కొట్టి గొల్యాతును జయించాడు, హతమార్చాడు. నాట నుండి ఇశ్రాయేలుపై ఫిలిష్తీయులకు ఎంతో కక్ష, కోపం కలిగి ఉన్నారు. గాతు పట్టణానికి వెళ్ళిన దావీదును కనుగొని వారు పట్టుకున్నారు. ఈ సమయంలోనే దావీదు ప్రార్థించినట్లు 56వ కీర్తన 1వ వచనంలో, దేవా నన్ను కరుణింపము, మనుష్యులు నన్ను మృంగవలెనని ఉన్నారు, దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్ల నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలెనని, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడనని మొదటి 3 వచనాల్లో దావీదు ఈ కీర్తనలో చెప్పారు. 10వ వచనంలో కూడా ఇదే మాటను మరోసారి చెబుతూ, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడనని ధైర్యముతో ఆయన వాక్యములో ఉన్న వాగ్దానములను బట్టి చెబుతూ, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు దేవా అని దేవుని మహిమపరిచాడు. 8వ వచనంలో, ఇలాంటి మరణ భయము కలిగిన స్థితిలో తప్పించుకుని నేను తిరిగిన నా సంచారములను దేవా నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిళలో పుస్తకంలో కనబడెను. ఈ పరిస్థితుల మధ్య నేను మ్రొక్కుబడులు చేసుకున్నాను, నేను మొరపెట్టుకున్న దినమున నా శత్రువులు వెనుకకు తిరిగారు, నరులు నన్నేమి చేయగలరు అని 11వ వచనంలో అన్నారు. 4వ వచనంలో, శరీరదారులు నన్నేమి చేయగలరు, వారు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా అని ఈ కీర్తనలో చెప్పారు. గుంపు కూడి పొంచియుండి నా జాడలు కనిపెట్టి నా ప్రాణము తీయగోరు వారి చేతిలో నుండి నేను మొరపెట్టిన దేవుడే నన్ను తప్పించారు, జారి పడకుండా నా పాదములను తప్పించారు అని ఆయనను ఘనపరిచాడు. అందుకే నేను నీకు స్తుతి యాగములను అర్పించెదను అన్నారు. 50వ కీర్తన 14వ వచనంలో, దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుమని చెప్పారు. 116వ కీర్తన 14వ వచనంలో, యెహోవాకు నా మ్రొక్కుబడులు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించెదను, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమును ప్రార్థన చేసేదను అని చెప్పారు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనంలో, యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని, నా ఏలిన వాని ప్రాణము తోడు ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించను గనుక నేను ఆయనకు మ్రొక్కుబడులు చెల్లించుకున్నట్టుకు ఆయనకు స్తుతియాగము అర్పించుటకు షిలోహు అను మందిరానికి వచ్చాను అని అన్న దైవజనుడైన ఎలియాతో చెప్పుకుంది. ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనంలో, యాకోబు తన కష్టకాలంలో కటిక చీకటిలో తాను వెళ్ళే దారి మధ్యలో రాయి తల కింద పెట్టుకుని నేలపై పడుకున్నప్పుడు తనకు నిచ్చెనపై దేవదూతల పైన నిలిచి దర్శనమిచ్చిన దేవునికి చేసిన మ్రొక్కుబడిని జ్ఞాపకం చేసుకున్నాడు యాకోబు. స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నేను నీకు చెల్లించదనని మ్రొక్కుకున్నాడు. 21 సంవత్సరాల తర్వాత తిరిగి వెనుకకు తనను తీసుకుని వచ్చిన దేవునికి స్తుతియాగము చేశారు. అవును, మనమును కూడా కష్ట సమయంలో శత్రువుల తిరుగుబాటు, ప్రాణాంతకమైన పరిస్థితుల మధ్య ఆయనకు ప్రార్థించి మొరపెట్టి మ్రొక్కుకొని స్తుతియాగము అర్పించే విలువైన ఘనమైన ధన్యత ఆయన మనకు దయచేయునుగాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నీకు స్తుతి ఆగములను అర్పించెదను, నేను నీకు స్తుతి ఆగములను అర్పించెదను. ఆమెన్.